డ్రిప్ ఇరిగేషన్ తీసుకొస్తాను. ఎప్పుడో ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడిన ఏకైక ప్రాంతం మన కుప్పం నియోజకవర్గం. ఆ రోజు కావాలని చేసి ఇది పోయింది. కుప్పం టౌన్ని మీరు గుర్తుపెట్టుకోండి, దేశం గర్వపడే విధంగా ఉన్నది బెస్ట్ టౌన్గా తయారు చేసే బాధ్యత నాది. రోడ్లు కానీ, లేకపోతే అవుటర్ రింగ్ రోడ్డు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, పరిశుభ్రంగా పెట్టడం కానీ అన్నీ కూడా వర్కౌట్ చేస్తా. దీనికి అవసరమైతే కొంత టైం ఇస్తా. నేను ఇవన్నీ సిస్టమేటిక్గా చేస్తాను. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ చూశాను. ఒక్కొక్క బూత్కు 5 మందిని మీరు తయారు చేసుకున్నారు. మీకు సహకరించడానికి బెంగళూరు నుంచి కూడా అక్కడ పనిచేసే ప్రొఫెషనల్స్ అంతా వచ్చారు. రాజకీయం ట్రెడిషనల్గా అందరితో కలవాలి. అదే సమయంలో మీరు ఆలోచించాల్సింది ఎక్కడికక్కడ ప్రజలతో కలుస్తూనే కొద్దిగా ప్రొఫెషనలిజం. నేనే దాన్ని తీసుకొచ్చా. ఒకప్పుడు ఎంబీఏలు ఉండేటివి కాదు, పెద్దగా ఐఎస్ పెట్టా. మీరు ఐటీ చేసినా, మార్కెటింగ్ చేసినా, ఇంకోటి చేసినా, ఫైనాన్స్ చేసినా, ఎంబీఏ చేస్తే దానికి ఏ విధంగా చేయాలనో క్వాలిటీ పెరుగుతుంది, స్కిల్స్ పెరుగుతాయి అనే ఉద్దేశం తీసుకొచ్చాం. ఈరోజు చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, మీరంతా బయట పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కుప్పానికి రావాలి, రాష్ట్రానికి రావాలి, ఇంటింటికి వెళ్ళాలి. తెలుగుదేశం వస్తే ఏం జరుగుతుందో చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తే ఎంత నష్టపోతామో చెప్పగలిగితే ఒక్క వ్యక్తి కూడా ఓటేడు. వాళ్ళు నమ్మేది ఒకటే, రౌడీజం మీద. ఇంకొక మాట కూడా చెప్తున్నా, వాలంటీర్స్ కూడా అపీల్ చేస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థకు మనం వ్యతిరేకం కాదు. ఇంజనీర్లుగా చేసిన వాళ్ళు వాలంటీర్లుగా ఉన్నారు. వాళ్ళకందరికీ నేను విజ్ఞప్తి చేసేది, మీరు బయట రండి. ఈరోజు 5,000 జీతం, మీకు కనీసం 30,000 నుంచి 50,000 రూపాయలు మీ ఇంట్లో కూర్చొని మీరు సంపాదించుకునే విధానానికి శ్రీకారం చుడతాం. ఇది అసాధ్యమేం కాదు. చాలామంది జీవితాలు నేను చూశాను. పెళ్ళైనప్పుడైతే కొంతమంది అమ్మాయిలు పేద కుటుంబాలు వచ్చి మామూలుగా 10th క్లాస్ పాస్ అయ్యి, పెళ్ళైన తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, ఐటీ పాస్ అయ్యి ప్రొఫెసర్స్గా, ఐటీ ప్రొఫెషనల్స్గా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఆ విషయమే నేను చెప్పాను. స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ జీవితాల్లో మెరుగుపరిచి స్కిల్స్ ద్వారా మెరుగైన జీవితాలు ఇచ్చే బాధ్యత నాది. అట్లా కాకుండా ఈ 5,000 కోసం తప్పుడు పనులు చేసి, వీళ్ళు చేసిన తప్పుడు పనులతో మళ్ళా మీరు జైలుకు పోయే పరిస్థితి తెచ్చుకోవద్దండి. మీరందరూ కూడా నిర్మోహమాటంగా ఉండండి. మీకు అండగా నేనుంటా. ఉద్యోగాలు తీయం, ఇంకా అవసరమైతే మెరుగైన ఉద్యోగాలు ఇస్తాం. తర్వాత మెరుగైన క్యారియర్ మీకు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ నేను తీసుకుంటా. వాళ్ళు కూడా సమాజంలో భాగమే.